హాయ్ గైస్, ఈ రోజు నేను మీకు కొన్ని రియల్ హాంటెడ్ ప్లేసెస్ గురించి చెప్పబోతున్నా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అలాంటి ప్లేస్ కి వెళ్ళాలంటే ఆలోచిస్తారు, ఎందుకంటే ఆ ప్లేస్లలో దెయ్యాలు తిరుగుతాయి కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి డౌహిల్ విక్టోరియా బాయ్స్ స్కూల్. ఇది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న కుర్సియాంగ్ అనే చిన్న కొండ ప్రాంతంలో ఉంది. ఈ విక్టోరియా బాయ్స్ స్కూల్ అనేది బ్రిటిష్ కాలంలో 1879 లో కట్టారు. ఈ స్కూల్ చుట్టూ ఉన్న అడవి భారతదేశంలోని అత్యంత భయంకరమైనదిగా భావిస్తారు, ఎందుకంటే ఈ అడవిలోని డెత్ రోడ్ అనే ఒకటి ఉంది. అయితే ఆ రోడ్లో సాయంత్రం 5 గంటల తర్వాత సాధారణంగా ఎవరో ఆ దారిలో నడవడానికి ధైర్యం చేయలేరు. అక్కడ ఉండే స్థానికులు ఏం చెబుతారంటే, వారు కట్టెలు కొట్టడానికి వెళ్ళినప్పుడు తలలేని ఒక చిన్న పిల్లాడు దట్టమైన అడవిలోకి నడుస్తూ ఉన్నట్టుండి అతను మాయమైపోయేవాడని అది మేము చూశామని చెబుతారు. అంతేకాకుండా అడవిలో నడుస్తున్నప్పుడు తమను ఎవరో గమనిస్తున్నట్లు, చెట్ల వెనుక ఎర్రటి కళ్ళు కనిపిస్తున్నట్లు చాలా మంది పర్యాటకులు చెప్పారు. ఇదే కాకుండా ఇంకొంతమంది ఏం చెప్పారంటే, బూడిద రంగు బట్టలు వేసుకొని ఒక ఆడదెయ్యం అడవిలో తిరుగుతుందని చెప్పారు. ఆ దెయ్యాలు ఎలాంటి హాని కలిగించవని, కానీ ఆ ప్రదేశాన్ని సందర్శించే వ్యక్తులు ఒక రకమైన మాయలోకి వెళ్ళిపోతారని కూడా అంటారు. అయితే ఈ అడవిలోనే ఉన్న 100 ఏళ్ల పురాతన విక్టోరియా బాయ్స్ హై స్కూల్ శీతాకాలపు సెలవుల్లో ఉండే డిసెంబర్ నుండి మార్చి వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. ఆ సమయంలో ఆ స్కూల్లో ఎవరు ఉండరు. అయితే రాత్రి వేళల్లో పెద్దగా గుసగుసలు, అడుగులు చప్పుడు వినిపిస్తాయని కొందరు చెబుతుంటారు. భవనం కారిడార్ లోని అబ్బాయిలు నవ్వుతూ పరిగెడుతున్న శబ్దాలు ఇప్పటికీ వినిపిస్తాయని ప్రజలు అంటారు. తరగతి గదుల్లో ఒక దయ్యం తమ వైపు చూసిందని కూడా చెబుతారు. అయితే ఈ స్కూల్ చుట్టూ ఉన్న అడవిలో కొన్ని మిస్టరీ చావులు కూడా దాగి ఉన్నాయి. అనేక మంది కలప నరికే కార్మికులు, అలాగే నివసించేవారు డిప్రెషన్ గురై ఆత్మహత్యలు చేసుకున్నారంట. ఇక్కడి అడవుల్లో కొన్ని అనుమానాస్పద మృతదేహాలు, అలాగే అస్థిపంజరాలు దొరికాయి. ఈ దట్టమైన అడవిలో చీకటి, నిశ్శబ్దం మరియు పొగమంచు వల్ల ఇక్కడ ఒంటరిగా తిరిగే వ్యక్తులు తీవ్రమైన భయానికి గురవుతారు. ఇదే డౌహిల్ విక్టోరియా బాయ్స్ స్కూల్ కథ. అలాగే సెకండ్ హాంటెడ్ ప్లేస్ కి వచ్చేసి ముఖేష్ మిల్స్. ఇది ఎక్కడ ఉందంటే ముంబైలోని కులాబా సముద్ర తీరంలో ఉంది. 1860లో ఇరానియన్ వ్యాపారి మూల్జీ బాయ్ మధువాని దీనిని ముఖేష్ టెక్స్టైల్ మిల్స్ పేరుతో కట్టాడు. అయితే ఈ మిల్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. 1982లో ఈ మిల్లులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 10ల సంఖ్యలో కార్మికులు అగ్నిలో దహనమయ్యారని చెబుతారు. అగ్ని ప్రమాదం తర్వాత మిల్లును శాశ్వతంగా మూసేశారు. అప్పటి నుండి ఆ మిల్లు నల్లటి బొగ్గు గోడలతో, పాడుబడిన ఇనప రాడ్లతో భయానక రూపంలో మిగిలిపోయింది. తర్వాత ఈ మిల్లును సినిమా, సీరియల్స్ షూటింగ్స్ కు ఉపయోగించారు. అయితే ఇక్కడ షూటింగ్ చేసే సమయంలో యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కి కొన్ని వింత సంఘటనలను ఎదుర్కొన్నారు. ఒక టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో ఒక నటి హఠాత్తుగా వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమె గొంతు పూర్తిగా మారిపోయి ఒక అబ్బాయి గొంతుతో క్రూరంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమెను ఆ మిల్ నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత ఆమె నార్మల్ గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. అలాగే ఒక యాడ్ షూటింగ్ సమయంలో ఒక చిన్న పిల్లాడు నడుస్తుండగా అతని ప్రవర్తన మారింది. ఖాళీగా ఉన్న గోడ వైపు చూస్తూ ఇక్కడ ఎవరో నన్ను రమ్మని పిలుస్తున్నారు అని భయంతో ఏడవడం మొదలు పెట్టాడంట. దాంతో షూటింగ్ వెంటనే ఆపివేశారంట. ఇలా చాలా సంఘటనలు ఈ మిల్లో జరిగాయంట. కెమెరాస్, లైట్లు, అలాగే షూటింగ్ కావాల్సిన వస్తువులు అవంతటా అవే పడిపోవడం, యూనిట్ సభ్యులకు కారణం లేకుండా గాయాలు కావడం వంటివి అనేక సార్లు జరిగాయి. అందువల్ల ఈ వరుస సంఘటనల కారణంగా ఏ డైరెక్టర్ లేదా క్రూ మెంబర్ అక్కడ రాత్రి 8 గంటల తర్వాత షూటింగ్ చేయడానికి ఒప్పుకోలేదు. సూర్యాస్తమయం తర్వాత మిల్లు ప్రాంగణంలో ఎవరు ఒంటరిగా తిరగకూడదు అని కఠినమైన నిబంధనలు ఉంచారంట. అలాగే థర్డ్ హాంటెడ్ ప్లేసెస్ వచ్చేసి కోల్కతాలోని నేషనల్ లైబ్రరీ. ఇండియాలోని అతిపెద్ద గ్రంథాలయం మాత్రమే కాకుండా అనేక మిస్టరీలకు నిలయం. 18వ శతాబ్దంలో ఇది బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హోస్టింగ్ అధికారిక నివాసంగా ఉండేది. హోస్టింగ్ భార్య అయినటువంటి లేడీ మేరియన్ కు ఇల్లు ఎంతో శుభ్రంగా, ప్రశాంతంగా, పుస్తకాలు అలాగే వస్తువులు అన్ని పద్ధతి ప్రకారం ఉండటం ఇష్టం. అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజభవనాన్ని భారతదేశపు అతిపెద్ద లైబ్రరీగా మార్చారు. ఇక్కడ నుండే హారర్ సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాత్రి వేళలో లైబ్రరీలో చదువుకునే వారికి లేదా అక్కడ పనిచేసే సిబ్బందికి ఎవరో పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఎత్తైన మడమల చెప్పులు చప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయంట. ఎవరైనా చదివిన పుస్తకాలు సరిగ్గా సర్దుకుండా టేబుల్ పై వదిలేస్తే
ఆ ఆత్మ ఆగ్రహంతో వారి వెనుక నిలబడి ఏడవడం లేదా గుసగుసలాడుతుందని ఒక బలమైన నమ్మకం ఉంది అక్కడ ఉండేవారికి. అయితే ఆ ఆత్మ కూడా ఆ గవర్నర్ భార్య అయిన లేడీ మేరియందే అని నమ్ముతారు. అయితే అక్కడ పనిచేసే సెక్యూరిటీలు ఏం చెబుతారంటే భవనం కారిడార్ లో ఒంటరిగా నడవడానికి భయపడేవారంట. ఎవరో తమ వెనుక వస్తున్నట్లు భుజం తట్టినట్లు అనిపించడంతో కొందరు గార్డులు రాత్రి డ్యూటీలు కూడా వదిలేశారంట. ఒకసారి ఆ లైబ్రరీ రీమోడలింగ్ పనులు జరుగుతున్న సమయంలో కొందరు కార్మికులు అనుమానాస్పద రీతిలో చనిపోయారంట. అలాగే బ్రిటిష్ కాలంలో ఇక్కడ పనిచేసిన ఒక విద్యార్థి ఒంటరిగా పుస్తకాలు వెతుకుతూ రాత్రి సమయంలో తప్పుపోయి చనిపోయాడని, అతడి ఆత్మ కూడా ఎక్కడే తిరుగుతుందని ప్రచారం సాగింది. ఇది ఇలా ఉంటే 2010 నాటి ఒక మిస్టరీ స్టోరీ ఉంది. 2010 నవంబర్ లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు ఈ పురాతన భవనాన్ని పునరుద్ధరించేందుకు సర్వే నిర్వహించారు. ఆ భవనం బ్లూ ప్రింట్లను వైశాల్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక ఊహించిన విషయం బయటపడింది. గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపు 1000 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఒక ప్రదేశం ఉన్నట్టు గుర్తించారు. విచిత్రం ఏమిటంటే ఆ గదికి ఎటువంటి తలుపులు కిటికీలు వెళ్లే దారి లేవు. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బ్రిటిష్ కాలంలో వారెన్ హోస్టింగ్స్ తన శత్రువును బంధించి చిత్రహింసలు పెట్టే బందీఖానా అయి ఉంటుందని, లేదా నిధిని దాచడానికి నిర్మించిన రహస్య స్థావరం అయి ఉంటుందని, అలాగే లోపల చనిపోయిన వారి అస్థిపంజరాలు ఉండి ఉంటాయని వార్తలు వ్యాపించాయి. అయితే ఈ మిస్టరీ వీడింది. అసలు నిజం ఏంటంటే ఏఎస్ఐ బృందం గోడలకు ఎటువంటి నష్టం కలగకుండా రంధ్రం చేసి ఆర్కియాలజికల్ కెమెరాల ద్వారా పరిశోధన చేపట్టింది. చివరికి తెలిసింది ఏంటంటే ఆ పెద్ద భవనం బరువును మోయడానికి, పునాదిని దృఢంగా ఉంచడానికి నాటి ఇంజనీర్లు నిర్మించిన ఒక మట్టి అలాగే ఇటుకల నిర్మాణం బ్లాక్ గోడల మధ్య ఖాళీ లేకుండా మట్టితో నింపి మూసివేసిన ప్లేస్ మాత్రమే అని తేలింది. రహస్య గది మిస్టరీ విడినప్పటికీ ఇప్పటికీ రాత్రి వేళల్లో నేషనల్ లైబ్రరీ ప్రాంగణంలో వినిపించే వింత అడుగుల శబ్దాలు, మనుషుల గుసగుసలు మాత్రం ఒక సమాధానం లేని మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాగే ఫోర్త్ హాంటెడ్ ప్లేస్ వచ్చేసరికి బెగున్ కోడోర్ రైల్వే స్టేషన్. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. 1967 లో ఈ చిన్న స్టేషన్ లో అమూల్య మహాతో అనే వ్యక్తి స్టేషన్ మాస్టర్ గా పనిచేసేవాడు. ఒక రాత్రి ఆయన పట్టాల వెంట తెల్లటి చీర వేసుకున్న ఒక స్త్రీ ఆకారాన్ని చూశానని, ట్రైన్ వెళ్తుంటే ఆమె దానితో సమానమైన స్పీడ్ తో పరిగెడుతుందని తోటి సిబ్బందికి చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఆయన కుటుంబ సభ్యులు ఆ క్వార్టర్స్ లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. ఈ న్యూస్ బయటకు రావడంతో రైల్వే సిబ్బంది ఇక్కడ పని చేయడానికి నిరాకరించారు. ఇక ప్రయాణికులు కూడా భయంతో ఇక్కడికి రావడం మానేశారు. దాంతో ఈ స్టేషన్ మూతపడింది. అయితే పరిశోధనలో బయటపడిన అసలు నిజాలు ఏంటంటే బెగున్ కోడూరు ప్రాంతంలో ఉన్న విలువైన బొగ్గు అలాగే రైల్వే భూములను ఆక్రమించుకోవడానికి స్థానిక మాఫియా కొంతమంది వ్యాపారులు కలిసిన ఆడిన నాటకం ఇది. ప్రజలను అధికారులను భయపెట్టి ఆ ప్రాంతం నుంచి తరిమేయడానికి దెయ్యం పుకార్లను సృష్టించారు. అలాగే స్టేషన్ మాస్టర్ కుటుంబ సభ్యులు దెయ్యం వల్ల చనిపోలేదు, ఆరోగ్యం బాగాలేక సరైన వైద్యం దొరక్క వారు చనిపోయినట్లు ఆధారాలు లభించాయి. 2009 లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఈ పుకార్లను తోసిపుచ్చుతూ 42 ఏళ్ల తర్వాత ఈ స్టేషన్ ను మళ్లీ తెరిచారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతిరోజు ప్యాసింజర్స్ రైళ్లు ఆగుతాయి. పగటిపూట ప్రయాణికులు సాధారణంగా తిరుగుతారు. దెయ్యాల కథ నిజం కాదు అని నిరూపితమైనప్పటికీ దశాబ్దాల పాటు వ్యాపించిన పుకార్ల వల్ల నేటికి రాత్రి వేళలో ఈ స్టేషన్ నిర్మానుష్యంగానే ఉంటుంది. సో ఇవాల్టి వీడియో ఇదే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.